నమస్కారం. కథలు వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ అపురూప వజ్రాలు. మణిభద్రుడు అనే వర్తకుడు దేశ దేశాల వ్యాపారం చేస్తూ చివరకు అవంతి రాజ్యం చేరుకున్నాడు. అతను వజ్రాల వర్తకుడు. అవంతి రాజ్యం చేరేసరికి అతని వద్ద ఒకే ఒక విలువైన వజ్రం తప్ప తతిమావని నాచరక వజ్రాలు మిగిలాయి. ఆ విలువైన వజ్రం చాలా అపురూపమైనదని, దాన్ని ధరించిన వారి భవిష్యత్తు గొప్పగా ఉండబోతుందని మణిభద్రుడు చెబుతూ ఉండేవాడు. అవంతి రాజుకు ఈ సంగతి తెలిసి మణిభద్రుడిని పిలిపించి, నీ వద్ద అపురూపమైన వజ్రం ఉన్నప్పుడు మొదట మాకు చూపించవలసి ఉన్నది. 10 మందికి దాని గురించి చెప్పి అమ్మ చూపావు, దీనికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. రాజు ఇలా అడగగానే మణిభద్రుడు తెల్లబోయాడు. అంతకు గంట క్రితమే ఆ రాజ్యపు సైన్యాధ్యక్షుడు అతడికి కబురు చేసి ఆ అపురూపమైన వజ్రం తనకే అమ్మవలసి ఉంటుందని బెదిరించాడు. కానీ అతడు దానికి తగిన వెల చెల్లిస్తాడన్న నమ్మకం లేదు. మణిభద్రుడు ఎంతో వినయంగా రాజుతో, మహాప్రభు, నేను అవంతి దేశంలో పుట్టి పెరిగినవాణ్ణి. కొన్నేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పోయి ఇటీవలే స్వదేశం తిరిగి చేరాను. తమను కలుసుకుందామని అనుకుంటూ ఉండగానే తమ వద్ద నుంచి కబురు వచ్చింది అన్నాడు. అవంతిరాజు సగర్వంగా మీసం దువ్వుకుని, మా కోసం ఆ అపూర్వ వజ్రాన్ని తెచ్చే ఉంటావు అన్నాడు. మణిభద్రుడు ఎంతో సమయస్ఫూర్తిగా, వజ్రం తేలేదు మహారాజా, తమ ఆజ్ఞ విని కంగారుగా వచ్చేశాను అన్నాడు. అయితే ఇంటికి పోయి వజ్రం తీసుకురా అన్నాడు రాజు. మణిభద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ రాజు దగ్గర నుంచి బయలుదేరాడు. రాజప్రసాదం దాటకుండానే అవంతి మంత్రి అతడికి ఎదురు వచ్చి, నువ్వు రాజుగారికి ఎలాంటి వజ్రం ఇస్తావో నాకు తెలియదు, అపురూప వజ్రాన్ని మాత్రం నాకే ఇవ్వాలి. అలా చేయకపోయావో నువ్వు ఈ రాజ్యంలో ఉండకుండా చేయగలను అన్నాడు. మణిభద్రుడు అయోమయంలో పడ్డాడు. సైన్యాధ్యక్షుడు బలప్రయోగంతో, రాజు అధికార మదంతో, మంత్రి తెలివితేటలు ఉన్నాయన్న గర్వంతో తన దగ్గర నుంచి వజ్రాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. తాను ఈ ముగ్గురు బారి నుంచి తప్పించుకోవడం ఎలా? మంత్రికి ఆ సమయానికి ఏదో సతి చెప్పి ఇంటికి వెళ్ళాడు మణిభద్రుడు. తర్వాత ఒక వారం రోజుల వరకు మణిభద్రుడు రాజుకు కానీ, మంత్రికి కానీ, సైన్యాధ్యక్షుడికి కానీ కనిపించలేదు. ఆ మర్నాడు రాజు పంపిన గూఢచారులు అతన్ని రాజు వద్దకు తీసుకుపోయారు. రాజు మణిభద్రుడిని కోపంగా పలకరించాడు. అతడు మౌనంగా రాజుకు ఒక ఉంగరం తీసి ఇచ్చాడు. దానిలో దగదగలాడే వజ్రం ఒకటి పొదిగి ఉన్నది. ఒక్క క్షణం రాజు ముఖంలో ఆనందం కనబడింది. కానీ ఆ మరుక్షణం ఆయన పెదాలు గట్టిగా వేయించి, ఇది నిజంగా అపూర్వ వజ్రమేనా అని అడిగాడు. మణిభద్రుడు అవును అన్నట్టు తల ఊపాడు. రాజు అతనికి ఓ చిన్న చిన్న కానుకలిచ్చి పంపేశాడు. దారిలో మంత్రి అతని కోసం కాచుకుని ఉన్నాడు. అయ్యా, తమరి వద్దకు నేనే రావాలనుకున్నాను అని మణిభద్రుడు దుస్తుల్లోంచి ఒక ఉంగరం తీసి ఆయనకిచ్చాడు. ఆ ఉంగరంలో కూడా ఒక వజ్రం పొదిగి ఉన్నది. మంత్రి దాని వెంక అనుమానంగా చూస్తూ, అసలు వజ్రం ఉంగరంలో పొదిగి రాజుగారికి ఇచ్చావు. ఈ వజ్రం ఏదో తక్కువ విలువ కలదే ఉంటుంది, అపూర్వ వజ్రం కాదు అన్నాడు. మణిభద్రుడు ఆ మాటలకు నొచ్చుకుంటున్నట్టు ముఖం పెట్టి, అయ్యా, ఈ వజ్రమే ఆ అపూర్వ వజ్రం. కావాలంటే ఎవరైనా వజ్ర నిపుణుడికి చూపించండి అన్నాడు. ఈ జవాబుతో మంత్రికి నమ్మకం కుదిరి ఉంగరం తీసుకుని తోచిన బహుమతి ఏదో ఇచ్చి పంపేశాడు. మణిభద్రుడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సైన్యాధ్యక్షుడు కాసు కూర్చుని ఉన్నాడు. రాజుకు మంత్రికి ఇచ్చినట్టే అతడికి ఒక ఉంగరం ఇచ్చాడు మణిభద్రుడు. ఈ విధంగా కొద్ది రోజుల పాటు ఆ ముగ్గురు నుంచి ప్రమాదం తప్పినట్టు అయింది మణిభద్రుడికి. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుడు ఒక విందు సమయంలో తమ తమ వజ్రపు ఉంగరాలను ధరించి కలుసుకున్నారు. మాటల సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాల్లో ఏది అపురూపమైనది అన్న తర్కం బయలుదేరింది. ముగ్గురు కలిసి మణిభద్రుడిని రప్పించుకున్నారు. నీ దగ్గర ఉన్నది ఒకే ఒక అపురూప వజ్రం కదా, మా ముగ్గురికి అపురూప వజ్రాలు పొదిగిన ఉంగరాలంటూ ఇచ్చావు. ఈ మూడింటిలో అపురూప వజ్రం పొదిగిన ఉంగరం ఏది అని అడిగాడు రాజు. మణిభద్రుడు ఇరుకున పడ్డాడు. అయినా వెంటనే తేరుకుని, ప్రభు, అధికారము, తెలివితేటలు, బలపరాక్రమాలు ఉన్న మీ ముగ్గురితోనూ వెటకారం ఆడే ధైర్యం నాకు లేవు. ఈ 3 ఉంగరాలు కూడా అపూర్వ వజ్రాల పొదిగిన ఉంగరాలే అన్నాడు. వర్తకుడివి, నీ మాటలు నమ్మడం ఎలా అన్నాడు రాజు. అప్పుడు మణిభద్రుడు ఆయనకు నగరంలో ఉన్న ఒక వజ్ర నిపుణుడి పేరు చెప్పి ఆయన్ని పిలిపించి ఉంగరాలకు పరీక్ష పెట్టమన్నాడు. మర్నాడు రాజు కబురు చేయగా
వజ్ర నిపుణుడు వచ్చి ఉంగరాలను పరీక్షించి వాటిలో పొదిగినవి అపురూప వజ్రాలని చెప్పాడు. దానితో రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుడు చాలా సంతోషించారు. వజ్ర నిపుణుడు సరాసరి మణిభద్రుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడు ప్రయాణమైపోయేందుకు భార్యతో కలిసి సామాన్లు సర్దుతున్నాడు. ఎలాంటి బడిదుడుకులు లేకుండా నువ్వు చెప్పిన పని విజయవంతంగా ముగించాను. నాకు ఇస్తానన్న అపురూప వజ్రం మాట ఏమిటి అని నవ్వుతూ వజ్ర నిపుణుడు మణిభద్రుడిని అడిగాడు. మణిభద్రుడు అతడికి ఒక ఉంగరం ఇస్తూ, ఇది అపురూప వజ్రం గల ఉంగరమే. వజ్ర వర్తకులు, వజ్ర నిపుణులు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. నీ సహాయానికి చాలా కృతజ్ఞుడిని అన్నాడు. ఇంతకు ఎంతో విలువైన ఆ అపురూప వజ్రం చౌకగా ఎవరి చేతుల్లోనూ పడకుండా కాపాడుకున్నావు కదా, మరి నగరం వదిలిపోవడం ఎందుకు అని అడిగాడు వజ్ర నిపుణుడు. మణిభద్రుడు విచారంగా, రాజు, మంత్రి, సేనాధ్యక్షుల ముప్పు నుంచి ఎలా బయటపడ్డానో నా భార్యకి ఇప్పుడే వివరంగా చెప్పాను. రాజాజ్ఞలు పాలిస్తూ ఆయనతో సహకరించవలసిన మంత్రి, సేనాధ్యక్షుడు ఆయనతో పోటీ పడుతున్నారు. అలాంటి రాజ్యం ఏదో ఒకనాడు అల్లకల్లలో కాక తప్పదు. అందుకే దీన్ని వదిలిపోతున్నాను అన్నాడు. కథ సమాప్తం. రెండవ కథ, శక్తి లేని రాక్షసుడు. పట్టవదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఇంత శ్రమకు కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. ఏదైనా కూడని పనిచేసి శక్తి సంపన్నుడైన ఏ ముని వల్లనో శాపం పొంది ఇలా ఇక్కట్లలో చిక్కుకున్నావా? నిజమైన మునులు తాత్కాలికమైన కోపతాపాలకు వసూలై చెప్పించినా దాని నుంచి విముక్తి పొందే మార్గం కూడా చెబుతారు. అయితే విముక్తి పొందడం శాపగ్రస్తుడి బుద్ధి బలం మీద, పరిస్థితుల సానుకూల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా వివిధ దేశాలకు తిరిగి ఎన్నో శాస్త్ర విద్యలు నేర్చిన రత్నదీపుడు అనే యువకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రత్నదీపుడు అనే యువకుడు కాశీకి వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దక్షిణాపథంలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ మహారణ్యంలో ఒక మునిని చూశాడు. రత్నదీపుడికి ఆ మునిని చూస్తూనే ఒక ఆలోచన కలిగింది. తాను కాశీలో గురువుల వద్ద ఎంతో శ్రమించి గడించిన శాస్త్రజ్ఞానంతో సాధించలేని కార్యాలు తపశ్శక్తితో తేలిగ్గా సాధించవచ్చు. అందువల్ల ఈ మునికి కొంతకాలం శుశ్రూషలు చేసి ఆయన ద్వారా తపశ్శక్తి పొందే మార్గం తెలుసుకోవాలనుకున్నాడు. ఆ మునికి శిష్యులంటూ ఎవరూ లేరు. ఒంటరివాడు. చెట్ల కింద ఉన్న ఒక చిన్న కుటీరం ఆయన నివాస స్థానం. ఆయన దాపులో ఉన్న సెల్లేట్లో స్నానం చేసి కుటీరానికి తిరిగి వస్తుండగా రత్నదీపుడు ఆయనకు కనపడి సాష్టాంగపడి లేచి తాను ఎవరైనది చెప్పుకొని తన కోరిక వెల్లడించాడు. ముని ఆదరపూర్వకంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆనాటి నుంచి రత్నదీపుడు మునికి సేవలు చేస్తూ 6 నెలల కాలం గడిపాడు. ఈ కాలంలో ముని అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు. కుటీరం ముందున్న చెట్టు కింద పద్మాసనం వేసుకుని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోతూ ఉండేవాడు. రత్నదీపుడు ఆయనను 2-3 సార్లు తపోనిష్టకు అవసరమైన మంత్రం ఏదైనా నేర్పమని అడిగాడు. ముని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. క్రమంగా రత్నదీపుడిలో భక్తి నశించి ముని పట్ల ద్వేషభావం ఏర్పడింది. అతడు ఏదైనా పెద్ద నేరం చేసి రాజభటులకు దొరకకుండా ఈ మహారణ్యం చేరి ఉంటాడు అన్న అనుమానం కూడా కలిగింది. ఒకనాడు ముని ధ్యానంలో ఉండగా రత్నదీపుడు ఆయన భుజం పట్టుకుని గట్టిగా కుదిపి, నేను 6 నెలలుగా మీకు సేవ చేస్తున్నాను. ఒక్కనాడైనా నాతో పదవిప్పి మాట్లాడలేదు. ఇంతవరకు నీ తపశ్శక్తికి నిదర్శనంగా ఏ మహత్తో కనిపించలేదు. నువ్వు నిజంగా మునివేనా అని అడిగాడు. మునికి ధ్యానభంగమైంది. ఆయన రత్నదీపుడి కేసి కళ్ళెరజేసి చూసి, ఒరి అహంకారి, నా తపశ్శక్తి ఏపాటిదో ఇప్పుడే తెలుసుకుందువు గాని కేవలం స్వార్థబుద్ధితో నువ్వు నా దగ్గర చేరావు. అది మానవ సహజం. అందుకు నేను తప్పు పట్టను. కానీ ఇప్పటి నీ దుందుడుకు ప్రవర్తన రాక్షస సహజమైనది కనుక రాక్షసుడి వైపు. కానీ రాక్షసుడి శక్తి సామర్థ్యాలు నీకు ఉండవు. ఆ రూపంలో ఏవైనా పుణ్యకార్యాలు చేస్తే నీకు తిరిగి మానవ రూపం సిద్ధిస్తుంది అన్నాడు. ఆ మరుక్షణం రత్నదీపుడు రాక్షసుడిగా మారి ఆ మహారణ్యంలోకి మరో ప్రాంతానికి ఎగిరిపోయాడు. ఒకనాడు వీరసేనుడు అనే మహావీరుడొకడు దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గాన పోతుండగా రాక్షసుడు చెట్టుపై నుంచి అతని ముందుకు దూకి, ఆహా, కండ బలిసిన మనిషి, ఏం నా అదృష్టం అన్నాడు. రాక్షసుని చూసి వీరసేనుడు ఏమాత్రం భయపడకుండా, నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడబోతున్నాను, ముందు ఆ సంగతి చూసుకో అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు నవ్వి, నువ్వు నా కాలిగోరంత లేవు, అయినా నీ ధైర్యానికి మెచ్చాను.
నేను కళ్ళు మూసుకుని తెరిచేలోగా నాకు అందకుండా పారిపోగల పక్షంలో నిన్ను వదిలిపెడతాను అన్నాడు. నువ్వు నన్ను వదలాలనుకున్నా నేను నిన్ను వదలను అంటూ హుంకరించాడు వీరసేనుడు. ఆ జవాబుతో రాక్షసుడు నీరుగారిపోయాడు. నా బెదిరింపులకు భయపడిపోతావు అనుకున్నాను. రాక్షస ఆకారం తప్పితే నాకు ఏ విధమైన శక్తి లేదు. ఎవరైనా పిరికివాడు దొరికితే నా బతుకు వెళ్ళపుచ్చుదామని చూస్తున్నాను అన్నాడు. వీరసేనుడు ఆశ్చర్యంగా, ఇంత పెద్ద రూపం ఉన్న నీకు శక్తి లేకపోవడమేమిటి అన్నాడు. ఒకప్పుడు నేను మానవుణ్ణి. ఒక ముని శపించగా నాకు ఈ రూపం వచ్చింది. నా వల్ల మానవులెవ్వరికీ హాని కలగకుండా ఉండాలని ఆయన నాకు ఏ శక్తి లేకుండా చేశాడు. నీ ఎరుకలో ఎవరైనా పిరికి వాళ్ళు ఉంటే చెప్పు అన్నాడు రాక్షసుడు. నీకు పిరికి వాళ్ళకే లోటు వచ్చిందా అని అడిగాడు వీరసేనుడు. అంతే మరి, నేను ఈ అరణ్యంలో ఎవరి కంటపడ్డా వాళ్ళు ధైర్యంగా నాకు ఎదురు తిరుగుతున్నారు. ముని శాపం సంగతి వాళ్లకు తెలిసిపోయిందో ఏమో అన్నాడు రాక్షసుడు. అదేం కాదు, ధైర్యవంతులు మాత్రమే ఈ అరణ్యంలో అడుగు పెడతారు. నీకు పిరికి వాళ్లతో పని ఉన్నదనుకుంటే మనుషుల మధ్యకు వెళ్ళాలి అని చెప్పాడు వీరసేనుడు. రాక్షసుడు వీరసేనుడికి కృతజ్ఞత చెప్పుకుని అరణ్యం వదిలి ఒక గ్రామం మధ్యలోకి వెళ్ళి వాలాడు. అక్కడ వాడికి సోమయ్య అనేవాడు కనిపించాడు. కానీ వాడు కూడా రాక్షసుని చూసి ఏమాత్రం భయపడలేదు. నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నాకు చావంటే భయం లేదు, అసలే తిండికి లేక చస్తున్నాను అన్నాడు సోమయ్య చిరాగ్గా. చావంటే ఈ ఊళ్ళో ఎవరికి భయం ఉందో చెప్పు అన్నాడు రాక్షసుడు. ఆ విశాలయ్యకు చావంటే ఎంత భయమో అన్నాడు సోమయ్య. రాక్షసుడు వెంటనే విశాలయ్య ఇంటి ముందు వాలాడు. కానీ విశాలయ్య కూడా వాడిని చూసి ఏమీ భయపడలేదు. బతకాలన్న ఆశతో ఎన్నో మందులు తింటున్నాను, ఏ ఒక్కటి పంచేయటం లేదు సరికదా, శరీర బాధ నానాటికి ఎక్కువ అవుతున్నది. నువ్వు నన్ను మింగేస్తే ఈ బాధ నుంచి నాకు విముక్తి లభిస్తుంది అన్నాడు విశాలయ్య. రాక్షసుడు నిట్టూర్చి, బతకాలని అనుకునేవాళ్ళు నీకు తెలిసిన వరకు ఎవరు లేరా అని అడిగాడు. నాకు వైద్యం చేస్తున్న రంగాచారికి బతుకు మీద ఆశ ఉన్నదని నా నమ్మకం. నా నుంచి డబ్బు గుంజేందుకు నా రోగాన్ని తగ్గనివ్వడం లేదని నాకు అనుమానం అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి ముందు వాలాడు. అతడు కూడా రాక్షసుని చూసి ఏమీ భయపడకుండా, నాకు భార్య అంటే పంచ ప్రాణాలు, దానికోసమే నేను కష్టపడి సంపాదిస్తున్నాను. నిన్న అది మొత్తం డబ్బంతా తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను మింగేసి నీ ఆకలి తీర్చుకో అన్నాడు. రాక్షసుడు నీరసంగా, నాకు ఆ శక్తి లేదు. పిరికి వాళ్ళెవరైనా నన్ను చూసి భయపడితే వాళ్ళని ఆవహించాలనుకుంటున్నాను. నన్ను వదిలించడానికి ఎవరైనా దైవ పూజలు చేస్తే నా కారణంగా దైవానికి పూజలు అందిన పుణ్యానికి నాకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది. కానీ నాకు ఒక్క పిరికివాడు కూడా దొరకడం లేదు అన్నాడు. ఈ ఊళ్ళో ఉన్న పిసినగొట్టు భూషయ్య చాలా పిరికివాడని చెప్పుకుంటారు అన్నాడు రంగాచారి. రాక్షసుడు పోయి భూషయ్య ముందు వాలాడు. భూషయ్య వాడిని చూసుకుని గడగడా వణికిపోసాగాడు. నా పేరు చెప్పి 4 రోజుల పాటు శివాలయంలో అర్చనలు చేయించు, నేనేమీ చేయను అన్నాడు రాక్షసుడు. అర్చనలు చేయించాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, అది నా వల్ల కాదు అన్నాడు భూషయ్య. అయితే నిన్ను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు. మింగితే మింగు, నాకు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా డబ్బు మాత్రం ఖర్చు అవ్వకూడదు అన్నాడు భూషయ్య. డబ్బు ఖర్చు పెట్టాలనేసరికి అతడికి ఎక్కలేని తెగింపు వచ్చేసింది. నాకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి లేదు అనుకుంటూ రాక్షసుడు మరో గ్రామానికి బయలుదేరాడు. వాడు ఊరి పొలిమేర చేరేసరికి అక్కడ ఉత్సాహంగా పాటలు పాడుతూ గంతులేస్తున్న సోమయ్య కనిపించాడు. రాక్షసుడు సోమయ్యను సమీపించి, ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ఉన్నావేం అని అడిగాడు. సోమయ్య రాక్షసుని చూస్తూనే గజగజ వణికిపోతూ, నన్నేమీ చేయకు, నాకు ఇంకా బతకాలని ఉన్నది. విశాలయ్యన దత్తత చేసుకుంటానన్నాడు. తాను ఎలాగూ ఎంతో కాలం బతకనప్పుడు నా వంటి వాడికి ఉపకారం చేయాలని అనిపించిందట. ఇదంతా నీచలవే అంటూ చేతులు జోడించాడు. విషయం ఏమిటో తెలుసుకుందామని రాక్షసుడు విశాలయ్య ఇంటికి వెళ్ళాడు. వాడిని చూస్తూనే విశాలయ్య నిలువునా వణికిపోసాగాడు. నీకు కూడా బతుకు మీద ఆశ పుట్టినట్టుందే అన్నాడు రాక్షసుడు. ఆ వైద్యుడు రంగాచారికి నువ్వు ఏ మంత్రం వేశావో గాని ఇంతకు ముందే హడావుడిగా వచ్చి నాకు ఆ గుళిక ఇచ్చాడు. అది వేసుకున్నానో లేదో సగం బాధ చేత్తో తీసేసినట్టు పోయింది. దయవుంచి నన్ను కొంతకాలం బతకనియ్యి అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి వద్దకు వెళ్ళాడు. అతనికి బతుకు మీద ఆశ పుట్టింది. విశాలయ్య మందించి వచ్చేసరికి అతడి భార్య వెనక్కి తిరిగి వచ్చింది. పుట్టింటికేసి సగం దూరం వెళ్ళేసరికి ఆమెకు పశ్చాత్తాపం కలిగిందట. ఆమె తిరిగి వచ్చి తన తప్పు మన్నించమని భర్త పాదాల మీద పడింది. దానితో రంగాచారికి బతుకు మీద తీపి కలిగింది. రాక్షసుడికి ఇప్పుడు పిరికివాళ్ళు దొరికారు. కానీ
వాళ్ళతో ఏర్పడిన పరిచయం కారణంగా వాళ్ళని ఏమీ చేయడానికి వాడికి మనసు ఒప్పడం లేదు. అక్కడి నుంచి వాడు మరొకసారి భూషయ్య ఇంటికి పోయి అతన్ని పలకరిద్దాం అనుకుంటూ ఉండగా క్షణాల మీద వాడి శరీరం కుంచుకుపోయి అలనాటి రత్నదీపుడుగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముని శాపంతో రాక్షసుడుగా మారిన రత్నదీపుడు ఏ పుణ్యం చేయకుండానే తన రాక్షస రూపాన్ని ఎలా పోగొట్టుకోగలిగాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాక్షసుడు పుణ్యం చేయలేదు అనడం నిజం కాదు. కావాలంటే వాడు మధ్యలో బతుకు మీద తీపి కొద్దీ పిరికివాడుగా మారిన ముగ్గురిని తినవచ్చును. కానీ వాడు అలా చేయలేదు. ఎన్ని దైవ పూజలు చేసినా, దైవార్చనలు చేయించినా 3 నిండు ప్రాణాలను నిలబెట్టడంతో సరిరావు కదా. ఆ పుణ్యం ఏమైపోతుంది? ఆ కారణం వల్లనే రత్నదీపుడికి రాక్షస రూపం పోయి యథారూపం వచ్చింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ, ప్రత్యక్ష సలహా. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? ప్రత్యక్ష సలహా. కిష్టయ్య మంచి వయసులో ఉన్నవాడు. కండలు తిరిగిన దేహం, బుంగమీసాలతో చూసేవాళ్లకు యమకింకరుని జ్ఞప్తికి తెచ్చేవాడు. అతడు తానున్న గ్రామంలో కూరగాయలు పండించి వాటిని స్వయంగా పట్టణం తీసుకుపోయి అమ్ముకొస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు పట్టణంలో కూరగాయలు అమ్మి డబ్బు సంచి 2 కట్టుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా అతని స్నేహితుడు ఒకడు, కిష్టయ్య, రోజులు బాగాలేవు, నలుగురి కంటా పడకుండా డబ్బు సంచి దుస్తుల్లో దాచుకుని మరీ వెళ్ళు అని సలహా ఇచ్చాడు. కిష్టయ్య మీసం మెల్లేసి, నా దగ్గరే డబ్బు దొంగతనమా అని గ్రామానికి బయలుదేరాడు. దారిలో అతడికి దాహం వేసింది. అక్కడ కనబడిన బావిలో దాహం తీర్చుకుని పక్కనే ఉన్న సత్రం అరుగు మీద బడలిక తీర్చుకునేందుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక బక్క చిక్కినవాడు అతడి దగ్గరకు వచ్చి, బడలిక పోతుంది, ఒళ్ళు పట్టమంటారా అన్నాడు. కిష్టయ్య సరే అన్నాడు. బక్కవాడు అతడి ఒళ్ళు పడుతూ మెడ దగ్గర ఏవో నరాలు ఒత్తి కిష్టయ్య స్పృహ కోల్పోయేలా చేశాడు. అరగంట తర్వాత కిష్టయ్యకు స్పృహ వచ్చింది. అతడు గాబరా పడిపోతూ డబ్బు సంచి కోసం వెతుక్కుంటూ ఉండగా బక్కవాడు వచ్చి, అయ్యా, ఇదిగో మీ డబ్బు సంచి. డబ్బు సరిగా ఉందో లేదో లెక్క పెట్టుకోండి. పట్నంలో డబ్బు సంచి గురించి మీకు సలహా ఇచ్చిన స్నేహితుడి పేరేమిటో నాకు తెలియదు. నన్ను సలహా సాంబయ్య అంటారు. నేను ఇచ్చేవన్నీ ప్రత్యక్ష సలహాలే అన్నాడు. కిష్టయ్య నవ్వుకుని వాడికి ఒక వరహ బహుమానంగా ఇచ్చాడు. కథ సమాప్తం.